అప్పుడు మేము జడ్జ్ చేసిందేం కాదు, మా మనసులో ఏమి సినిమా అంత హిట్ అయిపోతుంది, అంత పేరు వచ్చేస్తుంది అనుకో. నాకు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా నేను ఏదో చిన్న వేషం వస్తే ఒప్పుకొని వెళ్ళిపోయా. అంటే ఈ సినిమా ఇంత హిట్ అయిపోయి నాకు అంత పేరు వచ్చేస్తుందని. ఆ సినిమా మధ్యలో ఆపేసి మళ్ళీ వచ్చేసి రాముగారే ఫోన్ చేశాడు, హిందీ సినిమా స్టార్ట్ అవుతుంది, ఎవరికి డేట్స్ అయ్యి ఇవ్వకండి అని చెప్పాడు. అప్పుడు ఆ సినిమా కూడా మధ్యలో ఆపేసి వచ్చేసాను నేను. అంటే ఇది హిట్ అయ్యి మనకు సినిమాలు వచ్చేస్తాయని చెప్పే థాట్ లేదు అసలు. సో ఉత్తేజ్ గారు దానిలో వన్ ఆఫ్ ద క్యారెక్టర్. నాకు అలా మీ అందరిని చూస్తుంటే చాలా యంగ్ బ్యాచ్ మీరందరు, నాకు తెలిసి తేజ గారు, ఉత్తేజ్ గారు. సో మీరందరూ ఎట్లా ఉండేది సార్ సెట్లో? తేజ కొంచెం అందరితో ఫెరోషియస్గా ర్యాష్గా ఉండేవాడు. బట్ అల్టిమేట్గా ఏంటంటే ప్రాజెక్ట్ బాగా రావాలైనా కానీ తనకి ఏదో నా మీద పర్సనల్ గ్రెడ్జ్ అనో ఇంకోటి అని కాదు. ఉత్తేజ్ వచ్చి నాకు శివ షూటింగ్కి ముందే పరిచయం. నేను ఇక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేసేటప్పుడు దీక్షిత్ గారితో వచ్చేవాడు. దీక్షిత్ గారు మాకు తెలుగు క్లాసెస్ తీసుకునేవాడు, వాయిస్ రికార్డింగ్ క్లాసెస్ తీసుకునేవాడు. భిక్షు గారని మా గురువు ఇప్పటికీ ఉన్నారు, నాకు యాక్టింగ్ నేర్పిన గురువు. వాళ్ళకి క్లోజ్ ఉత్తేజ్.